హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి పర్యాటక ప్రదేశం చూద్దాం. అది మరి ఇంకేదో కాదు, రెడ్డి రాజులు పాలించిన కొండవీటి కోట. ఈ పేరు చెప్పగానే మీకు కొన్ని తెలుగు సినిమా పేర్లు గుర్తొచ్చుంటాయి కదా. చరిత్ర పాఠం చెబుతున్నానేమోనని బోర్గా ఫీల్ అవ్వకండి, సింపుల్గా చెప్పేస్తాను. 7 శతాబ్దాల క్రితం, అంటే క్రీస్తు శకం 1325 నుంచి 1424 వరకు, సుమారు 100 సంవత్సరాల పాటు ఈ కొండవీడిని రాజధానిగా చేసుకొని రెడ్డి రాజులు పాలించారు. మహాభారతాన్ని తెలుగులో అనువదించిన 3 కవులలో ఒకరైన ఎర్రాపరగడ ఈ రాజుల కాలంలోని వారే. నన్నయ్య రాయిగా మిగిలిన అరణ్యపర్వంలోని ఒక భాగాన్ని ఈయన పూర్తి చేశారు. తర్వాత మనకి ప్రఖ్యాత కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఈ రెడ్డి రాజుల కాలంలో చెందినవారే. ఆయన కూడా కాశీఖండం మొదలైన కావ్యాలు రచించారు. ఇక చరిత్ర గురించి ముగించి అసలు విషయానికి వస్తాను. ఈ కొండవీటి కోట ఎక్కడుందంటే, గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్ళే దారిలో ఫిరంగిపురం అనే చోట దానికి దగ్గరలో ఉంది. 5 సంవత్సరాల క్రితం ఈ కొండవీటి కోట ఎక్కడానికి సరైన దారి ఉండేది కాదు. తర్వాత ఈ మధ్యకాలంలో, అంటే సుమారు ఒక 5 సంవత్సరాల క్రితం ఘాట్ రోడ్ నిర్మించారు. అప్పట్లో ఈ కొండపైన 2 చెరువులు తవ్వించారు. కోటలో ఎక్కువ భాగం సిద్ధమైపోయిందండి. సరైన దారి ఉండేది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు ఈ కోటని అభివృద్ధి చేస్తున్నారు. ఇందాక చెప్పుకున్న 2 చెరువుల్లో పెద్దదైన ఒక చెరువుని బోట్ షికారుకి ఉపయోగిస్తున్నారు. ఫ్యామిలీ అంతా హాయిగా ఒక బోటు తీసుకొని మొత్తం ఆ చెరువంతా హాయిగా చుట్టేయచ్చు. అలాగే ఈ కోటలో శిథిలమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. కాస్త బాగున్న ఆలయాన్ని ఈ పర్యాటక శాఖ వాళ్ళు కాస్త అభివృద్ధి చేసి దర్శనానికి అనుమతిస్తున్నారు. అది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. ఈ కోట చుట్టూ పరిసరాలు చాలా పచ్చగా, చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వేసవి సెలవుల్లో ఒక ట్రిప్ వేయచ్చు కదా. నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాదండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు మరీ ధన్యవాదాలు.